లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి నఫ్టాలీ బెన్నెట్ అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రేక్ త్రూ ఏంటి అంటే ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ రిలీజ్ చేశాడు. అది కరోనాకు ఒక వ్యాక్సిన్. బ్రేకింగ్ న్యూస్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని ఖతం చేసే గుడ్ న్యూస్ చెప్పింది ఇజ్రాయెల్. వైరస్ వచ్చిన వారిలో ఆ ప్రభావాన్ని తగ్గించే యాంటీబాడీల తయారీలో సక్సెస్ అయింది ఇజ్రాయెల్. కరోనా వ్యాధిని యాంటీబాడీస్ ద్వారా నియంత్రించేటువంటి ఫార్ములాని సక్సెస్ చేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఆ ఫార్ములాకి పేటెంట్స్ కూడా అప్లై చేసే అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దేశంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి హైలైట్ అవుతున్నటువంటి విషయంలో ఇజ్రాయెల్ ఉంది. దాదాపు సక్సెస్ అయినటువంటి ఈ ఫార్ములాని జూన్ 1 నాటికి వ్యాక్సిన్గా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్లినికల్ టెస్ట్ అన్నిటికీ కూడా సిద్ధమవుతుంది. అసలు సంగతి ఏంటి అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి నఫ్తాలీ బెన్నెట్ నిజంగా ప్రపంచానికి ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూని అందించాడు. ఆయన ప్రసంగంలో ఆయన ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూని ఇచ్చాడు. అది కూడా కరోనా నివారించేయడానికి ఒక వ్యాక్సిన్ని, ఒక ఫార్ములాని కూడా కనిపెట్టారు. అది యాంటీబాడీస్తో తయారు చేయబడింది. సో దీన్ని బలపరచడానికి తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి ఈ బెంజమిన్ నెతన్యాహు ఈయన కూడా ఏం చేశారంటే దాన్ని బలపరిచి దానికి సంబంధించిన విషయాలు కూడా బయట పెట్టడం జరిగింది. సో ఇది ఏ విధంగా చెందుతుందంటే మోనోక్లోనల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్. ఇవి తయారు చేసింది ఎవరు అంటే ఐఐబిఆర్, ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్. దీని యొక్క డైరెక్టర్ అయినటువంటి సామ్యూయల్ షార్ఫీరా కూడా దీని గురించి చాలా వ్యాఖ్యానాలు చేశాడు. సో యాంటీబాడీ ఫార్ములా కోసం ఆల్రెడీ పేటెంటెడ్ కూడా అప్లై చేశారు. పేటెంట్ అప్రూవల్ కోసం కూడా వీళ్ళంతా చూస్తున్నారు. సో వీళ్ళు చాలా ఆశాజనకంగా, వాళ్ళు విశ్వసనీయంగా దీనికోసం ఎదురు చూస్తున్నారు. మ్యాక్సిమం జూన్ 1 నాటికి ఇవన్నీ సిద్ధపరిచి ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగాలకు దీన్ని సిద్ధం చేస్తారు. దాదాపు కోవిడ్-19 నుంచి కోలుకున్నటువంటి వ్యక్తి యొక్క రక్తం నుండి తీసినటువంటి కొన్ని శాంపుల్స్ని, ఇమ్యూనిటీ సిస్టమ్స్ని కూడా వీళ్ళు సేకరించారు. జపాన్, చైనా, అట్లాగే ఫ్రాన్స్, ఇటలీ ఇట్లాంటి కొన్ని దేశాలు, ఇలాంటి ఒక 5 దేశాల నుంచి ఈ యొక్క బ్లడ్ శాంపుల్స్ని సేకరించారు. అసలు యాంటీబాడీస్ అంటే ఏంటి, రోగ నిరోధక శక్తికి అవి ఎలా ఉపయోగపడతాయి అని అనుకుంటే, రోగ నిరోధక శక్తి పెరగాలంటే మన శరీరంలో లింపోసైట్స్ అనేవి అధికంగా ఉండాలి. అవి తెల్ల రక్త కణంలో ఉంటాయి. ఈ తెల్ల రక్తం కణంలో ఉన్నటువంటి లింపోసైట్స్ ద్వారానే రోగ నిరోధక శక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మానవ శరీరంలో ఏదైనా వైరస్ ప్రవేశిస్తే ఈ ప్రవేశించినటువంటి వైరస్ను తగ్గించాలంటే లింపోసైట్స్ అనేటువంటి తెల్ల రక్త కణాలను జీర్ణం చేస్తాయి. అదే వైరస్ మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తిస్తాయి. వాటి వల్ల హాని కలగకుండా యాంటీబాడీలు అనేటువంటి యాంటీబాడీస్ అనేటువంటి ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. ఈ ప్రోటీన్స్ అనేవి వైరస్ యొక్క ప్రోటీన్స్తో దాడి చేస్తాయి. దాడి చేసి వాటిని తగ్గించి ఈ యాంటీబాడీలు మనకు పనిచేస్తాయి. ఒకసారి ఎదుర్కొన్నటువంటి వైరస్ మళ్ళీ రెండోసారి శరీరంలో ప్రవేశించగానే యాంటీబాడీలు పసిగట్టి వెంటనే చుట్టుముడతాయి. ఈ చుట్టుముట్టినటువంటి ప్రోటీన్లు జీర్ణం చేయగలిగేటువంటి ఈ యొక్క తెల్ల రక్త కణాలకు ఈ వైరస్ని అప్పగిస్తాయి. అందుకే ఒక్కొక్కసారి వైరస్ సోకినటువంటి వ్యక్తికి మళ్ళీ వైరస్ వచ్చినా సరే మనిషికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. దీన్నే రోగ నిరోధక శక్తి అంటారు. సో పోలియో వైరస్ అనేది ఉంటే పోలియో వైరస్ ద్వారానే దానికి యాంటీబాడీస్ని తయారు చేస్తారు. అట్లాగా ఏదైనా వ్యాధి గుర్తిస్తే ఆ వ్యాధికి సంబంధించిన దాన్ని బట్టే దానికి యాంటీని తయారు చేస్తారు. మన శరీరంలో దానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితే రోగ నిరోధక శక్తి. టీకాలు ఎందుకు వేస్తారు అంటే టీకాలు వేసేది కూడా అందుకే రోగ నిరోధక శక్తిని పెంచడానికి. ఏ వైరస్ అయినప్పటికీ కూడా అది ఇప్పుడు కరోనా వైరసే దాడి చేస్తే కరోనా వైరస్కి సంబంధించినటువంటి దాని నుంచి దానికి యాంటీబాడీస్ తయారు చేసి రక్తంలోనికి ఎక్కిస్తారు. ఆ వైరస్ మనకు రోగం కలిగించలేదు. అప్పటికీ మన శరీరంలోని తెల్ల రక్త కణాలు దాన్ని గుర్తించి వెంటనే యాంటీబాడీలను తయారు చేస్తాయి. ఆ రోగ నిరోధక శక్తి వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఒక మనిషిలో తయారు చేసినటువంటి యాంటీబాడీస్ ఇంకొక మనిషికి కూడా ఉపయోగపడుతుంది. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. మన శరీరంలోనే ఆ వ్యాధి కారకమైనటువంటి యాంటీబాడీస్ తయారైతే దానిని బట్టి మనకు శాశ్వత కాలం వరకు కూడా మనకు ఆ యొక్క రోగ నిరోధక శక్తి ఉంటుంది. దీన్ని ఎదుర్కొనేటువంటి యాంటీబాడీస్ కూడా తయారవుతూ ఉంటాయి. ఒకే వైరస్ కోసం పలు రకాల యాంటీబాడీస్ని తయారు చేసుకున్నటువంటి కణాలను మన శరీరం ఉత్పత్తి చేసుకుంటుంది. ఇంచుమించు జీవితాంతం అవి శరీరంలో ఉంటాయి. అందుకే రోగ నిరోధక శక్తి అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర. దీనిని బట్టే ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ, నెదర్లాండ్ ప్రభుత్వం కానీ, ఆఖరికి మన ఇండియా లాంటి కొన్ని దేశాలు కూడా ఈ యొక్క యాంటీబాడీస్ తయారు చేసి అలాగే ఈ వైరస్ని దాడి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అనేకమైన పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో ఇజ్రాయెల్ చాలా ముందుంది, అడ్వాన్స్డ్గా ఉంది అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ మందు కనిపెట్టేటువంటి స్టేజ్లో బౌండరీ దగ్గరలో ఉంది. దాదాపు బౌండరీ దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ పేటెంట్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. సో డచ్ వారు ఈ ఒక్క పక్క అంటే నెదర్లాండ్స్ వారు కూడా ఇంకొక పక్క సేమ్ ఇదే వ్యాక్సిన్ ఇలాంటి యాంటీబాడీస్ కోసమే ప్రయోగాలు చేశారు. ఇటు ఇజ్రాయెల్ అలాగే ఇటు నెదర్లాండ్, వీళ్ళ యొక్క ఇద్దరి ప్రయోగాలు ఒకదాని మీదే ఒకే రకమైనవి. సో మనిషి నుంచి తీసినటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అవి.
సో మనిషి రక్తం నుంచి ప్లాజ్మాను తీసుకొచ్చారు, ఈ ప్లాజ్మాను స్వీకరించారు. ఈ ప్లాజ్మా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీస్తారు. సో ఇలాంటి తీసినటువంటి వాటి మీదే ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఆల్రెడీ పేటెంట్ కోసం ప్రయత్నిస్తుంది. నెదర్లాండ్ ఏమో దీని గురించి ఇంకా పరిశోధనలు చేసి అభివృద్ధి చేయాలని భావిస్తుంది. నెదర్లాండ్ విషయానికి వస్తే ఉట్రిచ్ యూనివర్సిటీ ద్వారా ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమోడ్ అనేటువంటి ఈ యొక్క నెదర్లాండ్ యొక్క మెడికల్ బయోమోడ్ అనేది ఇక్కడ ప్రయోగాలు చేస్తుంది. మోనోక్లోనల్ పద్ధతిలోనే ఈ యాంటీబాడీస్లు పనిచేస్తాయి, ఈ వైరస్ను చంపేస్తాయి అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్, అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ నఫ్తాలి బెన్నెట్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. సో యూదుల మైండ్ సెట్ అట్లాగే క్రియేటివిటీతోనే ఇది సాధ్యమైంది, యూదుల యొక్క మేధో సంపత్తితోనే ఇది సాధ్యమైంది అని వాళ్ళు అంటున్నారు. సో మనుషుల యొక్క ట్రయల్స్ గురించి మాత్రం ప్రస్తావించలేదు, టెస్టింగ్ ఫేజెస్ గురించి కూడా చెప్పలేదు, అసలు ఎక్కడ దొరకలేదు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను దాదాపు 21-22 అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించడంతో పాటు అనేక రకాలైనటువంటి బ్లాగ్స్, దాదాపు 53-54 బ్లాగ్స్, అట్లాగే ఇంకా కొన్ని మీడియాకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా నేను పరిశీలించి చూస్తే ఎక్కడా కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి లీకేజెస్ మాత్రం ఇవ్వలేదు. ఇంతవరకు ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కూడా కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈ వీడియో లేట్ అవ్వడం జరిగింది. ఒక పక్క ఇజ్రాయెల్ దేశం వారు, ఒక పక్క నెదర్లాండ్ దేశం వారు ఇలాంటి ఒకే యాంటీబాడీస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ వారు మాత్రం ఇంకా ముందడిగేశారు, పేటెంట్ సప్లై చేసేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ సెంటర్స్ ద్వారా ఈ వ్యాక్సిన్ని బయటకు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఇది జూన్ 1 నాటికల్లా ఇది ఒక కొలిక్కి వస్తుంది. 1 నాటికి ప్రయోగ దశల్లో మానవులకి పరీక్షలు కూడా చేస్తారు. కొన్నాళ్ళకి ఇది వ్యాక్సిన్గా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చేసిన అన్ని టెస్టుల్లోనూ కూడా ఈ యాంటీబాడీస్ టెస్టులు అనేవి 99% ఖచ్చితత్వాన్ని ఇస్తాయి అని యూరోపియన్ ఇన్స్టిట్యూట్లు, మెడికల్ రీసెర్చ్ సెంటర్లు కూడా ఇంతకుముందు వ్యాఖ్యానించాయి. 99% యాక్యురసీని ఇస్తాయి. సో మే చివరి నాటికి ఇవి మిలియన్ కొద్ది ల్యాబ్ బేస్డ్ టెస్టులు చేయాలి అని వీళ్ళు చూస్తున్నారు. సో ఇజ్రాయెల్ అయితే పేటెంట్ కోసం అప్రూవ్ చేసింది, IIBR ప్లాజ్మాను కలెక్ట్ చేసింది. ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల యొక్క ప్లాజ్మాలను సేకరించి దాని నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారు చేశారు. దీని యొక్క ఫార్ములాని ఇప్పుడు 80 degrees టెంపరేచర్లో ఒక ల్యాబ్లో దీన్ని సేవ్ చేసి ఉంచారు, పేటెంట్ కోసం అప్లై చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం జూన్ 1 నాటికే మందు రెడీ చేసేస్తుంది. ఇది వారల్ వ్యాక్సిన్గా తయారు చేస్తున్నారు, అంటే నోటి ద్వారా, మాత్రల ద్వారా కానీ వేసుకునేటువంటి ఆ రకం. సో ఆ విధంగా తయారు చేయాలని చూస్తున్నారు. జూన్ 1 నుంచి అప్పుడు మనుషుల మీద ప్రయోగిస్తారు. సో క్లినికల్ ఫేజ్లన్నీ కూడా పరీక్ష చేస్తారు. ఇలా చేసినటువంటి పరీక్షలు కనుక సక్సెస్ అయితే త్వరలోనే ఈ మందు మన ముందుకు రాబోతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆ టీం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కూడా చాలా స్పీడ్గానే కొన్ని దశలు చేర్చుకొని 3వ దశ ట్రయల్స్ అనేవి ప్రారంభించింది. అది కొన్ని నెలల పాటు జరిగేటువంటి ప్రక్రియ. మేబీ సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కాలంలోనే వాళ్ళు ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ని రిలీజ్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈరోపు ఈ యాంటీబాడీస్ యొక్క ఫార్ములాని జూన్ 1 నుంచి పరీక్ష దశలోనికి తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 70 దేశాలు 70 వ్యాక్సిన్లు ఇప్పటికే ప్రయోగ దశల్లో ఉన్నాయి. 70 వ్యాక్సిన్లు ఇప్పటికే ప్రయోగ దశలో ఉంటే దీంట్లో ప్రయోగ దశ నుంచి సక్సెస్ అయినవి 5. ఈ 5 ఒకటి చైనా, అమెరికా, అలాగే మనం చెప్పినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్, ఇప్పుడు చెప్తున్నటువంటి ఇజ్రాయెల్. సో ఇలాంటివి 5 రకాలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో అత్యంత వేగంగా ముందుకు వచ్చినటువంటిది ఏది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి, ఇంతకు ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వారు తయారు చేసినటువంటి ఈ యొక్క వారల్ వ్యాక్సిన్, ఈ యాంటీబాడీస్ వ్యాక్సిన్ కూడా ఈ ఫామ్లో కూడా సక్సెస్ అయితే ఇది కూడా ముందంజలో ఉంటుంది. ఆల్మోస్ట్ బౌండరీ దశలోనే ఉంది. ఇది కూడా ముందుండేటువంటి పరిస్థితిలో ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఎన్నో దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి, ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతోపాటు మన ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంది. సో ప్రతిదీ కూడా సఫలం అవటానికి, ప్రతిదీ కూడా ఈ యొక్క కరోనాను నివారించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని ప్రయోగాల్లోనూ ఏది ముందు వస్తుందో, లేకపోతే ఏది దీనికి ప్రభావం చూపిస్తుందో ముందు మనం వేచి చూద్దాం. ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. జరుగుతున్న ప్రతి పరిస్థితి యందు ప్రజల అవగాహన అనేది చాలా కీలకమైన పాత్ర. ప్రజల అవగాహనే మనకు రక్ష. కాబట్టి ఇలాంటి అవగాహనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, అట్లాగే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి ఇంకొక అంశంతో ఇంకొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు శుభం.